మొన్న సీజ్ ది షిప్, నేడు టేక్ ది యాక్షన్. అన్నమయ్య జిల్లాలో ఎంపీడీఓపై దాడిని తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇవాళ కడప రిమ్స్ లో ఎంపీడీఓ జవహర్ బాబుని పరామర్శిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప గడపలో కలకలం. అన్నమయ్య జిల్లా గాలివీడిలో ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి సంచలనంగా మారింది. ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ శ్రేణులు దాడిని తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడప రిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఎంపీడీఓ జవహర్ బాబును ఇవాళ పరామర్శించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గాలివిడి ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి, అతని అనుచరులు తనపై దాడి చేశారని, చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎంపీడీఓ జవహర్ బాబు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అన్నారు. ఎంపీడీఓ జవహర్ బాబు ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరికొందరి కోసం గాలింపు చేపట్టారు. ఎంపీపీ ఛాంబర్ తాళాలు ఇవ్వాలని సుదర్శన్ రెడ్డి తనతో గొడవపడ్డారన్నారు ఎంపీడీఓ జవహర్ రెడ్డి. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో ఒక్కసారిగా సుదర్శన్ రెడ్డి సహా అతని అనుచరులు తనపై దాడి చేశారన్నారు ఎంపీడీఓ జవహర్ బాబు. సిబ్బందిని కూడా కొట్టారన్నారు. ఎంపీపీ కొడుకు సుదర్శన్ రెడ్డి వెంకటరెడ్డి ఏదో సంథింగ్ వేరే మంది అక్కడ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి రావడం బీగాలు పెడితే ఏమరా నాకు చెడ్డ మాటలు కులం పేరు పెట్టి చెప్తూ రావడం కుర్చీలు ఎత్తుకొని వచ్చి కొట్టాను. ఇక్కడ కొట్టాను, కాళ్ళతో తన్నాను, ఇక్కడ చేతులతో కొట్టాను. 5-6 మంది ఏం మాట్లాడలేదు. మాట్లాడేదానికి భయం అయిపోయింది, చంపేస్తారేమో. దాడి జరిగిన టైంలో అక్కడే ఉన్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వైసీపీ నాయకులను, కార్యకర్తలను బయటకు తీసుకువెళ్లారు. సుదర్శన్ రెడ్డి అతని అనుచరులను అరెస్టు చేసి లక్కిరెడ్డిపల్లి పీఎస్కు తరలించారు. ఎంపీడీఓపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దర్యాప్తును స్పీడప్ చేశారు. మరోవైపు విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడిని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎంపీడీఓ జవహర్ బాబుకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కడప రిమ్స్ హాస్పిటల్లోనూ ఎంపీడీఓను పరామర్శించనున్నారు. రిమ్స్ దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.